5వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుతున్నాను. దయచేసి చిత్తగించండి ప్రియులారా. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా నేను అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకొంటిని. దమస్కు నదులైన అబనాయిను ఫర్పరును ఇశ్రాయేలు దేశములోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానము చేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయెను. చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించి ఫలింపజేయునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒక మనుషుడుండెను అని 5వ అధ్యాయము 1 వచనములో చెప్పాడు. అతడు ఎటువంటి వ్యక్తి కూడా చెప్పాడు. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను కనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందిన వాడాయెను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతనికి అతడు కుష్ఠరోగి అన్నాడు. అతడు పరాక్రమశాలి, దేవుని చేత అతడు దేవుని చేత యెహోవాయే సిరియా దేశమునకు అతని చేత జయము కలుగజేశాడట. ప్రభునందు ప్రియులారా, ఈ కుష్ఠరోగమును మరి బాగు చేసుకునే క్రమములో ఈ నయమాను ఒక మరి అక్కడ దయచేసి 2వ వచనంలో చూసినట్లయితే, సిరియానులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశము మీదికి పోయి ఉండిరి. వారచ్చట నుండి ఒక చిన్నదానిని చెరగొని తేగ అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. ఈ చిన్నది ఈ నయమాను భార్యతో చెప్పినప్పుడు మరి తాను నయమానుతో చెప్పిన మాటను మరి నయమాను విని మరి తన కుష్ఠరోగమును బాగు చేసుకుందామని అనుకుంటాడు. అనుకున్న పరిస్థితుల్లో మరి ఎలీషా మరి ఆజ్ఞాపిస్తాడు, నీవు బాగుపడాలి అంటే నీవు ఏం చేయాలి? అక్కడికి వెళ్ళి నీవు యోర్దానుకు పోయి 10వ వచనంలో, ఎలీషా నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయుము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. అయితే ఈయన ఏమనుకున్నాడంటే, ఎలీషాకు ఈ సమాచారం తెలియపరచబడగానే అతడు వచ్చేసి మామూలుగా నా మీద చేతులుంచి ఎక్కడైతే నాకు రోగం ఉండిందో అక్కడ మరి తన చేతులుంచి ప్రార్థన చేస్తాడని అనుకున్నాడు. అది జరగలేదు. తర్వాత యోర్దాను నదికి వెళ్ళమంటున్నాడు. మరి అక్కడ ఉంటున్న మరి నదులు మరి బాగులేవా అంటున్నాడు. చూడండి, దమస్కు నదులైన 12వ వచనం అబనాయిను ఫర్పరును యెరూషలేము నదుల కంటే శ్రేష్టమైనవి కావా అంటున్నాడు. ఇవి శ్రేష్టమైన నదులు కావా? అక్కడనే ఎందుకు మునగాలి పోయి? ప్రభునందు ప్రియులారా, దేవుని చేతనే విజయము పొందాడు, మంచి పరాక్రమశాలి. మరి దేవుడు ఇలా స్వస్థపరుస్తాడని చెప్పినప్పుడు నమ్మినాడు. నమ్మి అక్కడ నమ్మిన వ్యక్తి ఏ ఉద్దేశ ప్రకారంగా వెళితే స్వస్థపరచబడతాడో ఆ ఉద్దేశ ప్రకారంగా వెళ్ళకుండా అక్కడ తన స్వచిత్తమును జరిగించాలనుకున్నాడు. ఆయన వచ్చేసి నా మీద చేతులుంచి ప్రార్థన చేస్తాడని నేను అంటున్నాడంటే, ఇప్పుడు దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారంగా ప్రవక్త చేస్తాడు కానీ నీవు అనుకున్న ప్రకారంగా ప్రవక్త చేస్తాడా? చేయలేడు, చేయకూడదు ప్రియులారా. కానీ నేటి సమాజము ఇలానే అనుకుంటున్నారు. మన ప్రసంగము
లో ఒక కీ పాయింట్ ఏంటంటే, ప్రస్తుతము ఈ నయమాను అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లోనే సార్వత్రిక క్రీస్తు సంఘం అనుకుంటుంది. పిల్ల దైవజనుడు వచ్చి నాకు ఆశీర్వాదకరమైన విషయాలు తెలియచేయాలి, నన్ను హెచ్చరించొద్దు, నన్ను గద్దించొద్దు, నేను ఏదైతే నాకు గాయము కలగజేయవో ఆ మాటలే నాకు చెప్పాలి అని అనుకుంటున్నాను. కాబట్టి లోకములో జనులందరూ ఏం చేస్తున్నారంటే దురద చెవులు కలిగిన వారైపోయారు. జనులు దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలను తమ కొరకు పోగు చేసుకొనుచున్నారు అన్నాడు. జనులు దురద చెవులు గలవారైపోయినారు, తమకు అనుకూలమైన పద్ధతిని కోరుకుంటున్నారు. ఇప్పుడు నయమాను చేస్తున్న పరిస్థితి అదే. ఎలీషానేమో దూతను పంపించి నువ్వు యోర్దాను నదిలో పోయి మునుగుమంటే ఆయన వచ్చి నా దగ్గర నిలిచి ఉండి అంటున్నాడు. ఇంకా నా దగ్గర నిలబడి ఎక్కడనైతే నాకు రోగము కలిగిందో అక్కడ చేతులుంచి ప్రార్థన చేస్తాడని నేను అనుకుంటుని అంటున్నాడు. తన ఉద్దేశమును బయలుపరుస్తున్నాడు, కానీ దేవుని చిత్తం ఏమై ఉన్నదో ఆలోచన చేయలేకపోతున్నాడు. ఇప్పుడు యోర్దాను నదిలో మునుగుతేనే నువ్వు నయము కాబడుతావు అని అన్నప్పుడు అక్కడనే పోయి మునగాలి. ఇక్కడ మరి శ్రేష్టమైన నదులు లేవా, ఇశ్రాయేలు పట్టణంలోనే ఉన్నాయా అనే మాట నేటి క్రైస్తవ సమాజానికి చెందుతుంది. ప్రియులారా, ఈనాడు సత్యమునకు స్తంభమును ఆధారమైన సంఘమును భూమి మీద దేవుడు తయారు చేయడానికి ఏర్పాటు చేసుకున్న బలమైన సాధనము ఓఫిర్ మినిస్ట్రీస్. దైవజనుడు అద్దంకి రంజిత్ ఓఫిర్ గారు ఆయన చెప్పిందే కరెక్టే అని ఎందుకు అనుకోవాలని చెప్పే వాళ్ళు కొంతమంది బయలుదేరారు. ఆయన చెప్పిందే కరెక్టేనా అని ప్రశ్నించేవారు కొంతమంది తయారయ్యారు. ఆయన చెప్తున్నది కరెక్ట్ అయినప్పటికీ కూడా ఆయన మీద బురద జల్లేవారు కొంతమంది తయారయ్యారు. ఇలా విభిన్నమైన రీతుల్లో దేవుని యొక్క ఉద్దేశంను అడ్డగిస్తున్న వారు క్రైస్తవ సమాజంలో ఉన్నారు. అవతల వాళ్ళంతా పట్టించుకోరు, ఏది సత్యమైనదా ఏది అసత్యమైనది అని అవసరం లేదు. వాడు యేసయ్యను గురించి మాట్లాడుతుంటేనే వాడు మనకు శత్రువు అయిపోతాడు. కానీ దేవుని సంఘములోనే సభ్యులమని చెప్పుకుంటూ దేవుడు ఈ భూమి మీద నిర్మాణము చేస్తున్న షూలమితి సంఘ కన్యకలో నేను కూడా ఒక సభ్యుని అని చెప్పుకుంటూ ఇతరులను ద్వేషించేవారు ఉన్నారు. పిల్లలు, బోధను ద్వేషించేవారు ఉన్నారు. బోధను ద్వేషించేవారు ఉన్నారు అంటే బోధను ద్వేషముతో కూడిన బోధను అంగీకరించేవారు కూడా కొంతమంది ఉన్నారు. వారు ఎటువంటి వారంటే దురద చెవులు గలవారై అన్నారు. వారు దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలు తమ కొరకు పోగు చేసుకొనిచున్నారు అన్నాడు. ఏది అనుకూలమైన బోధలు ఎక్కడనైతే వినపడతాయో అక్కడ గుంపులుగా సమాజము మరి తయారైపోతూ ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, ఎవరి వ్యక్తిత్వ జీవితము ఎలాంటిది అనేది దేవుడు పరిశీలన చేసినప్పుడు అందరూ వికలాంగులుగా కనబడుతూ ఉన్నారు. దేవుని దృష్టికి పరిశుద్ధత సాధన చేయలేరు, న్యాయం అనుసరించలేరు, అన్యాయం జరుగుతుంటే దాన్ని ఎదురించలేరు. సున్నము కొట్టిన సమాధుల్లాగా తయారైపోతూ ఉన్నారు నేటి క్రైస్తవ సమాజం. ఇంకా ఏం చేస్తున్నారంటే అక్కడ చెప్పినదే కరెక్టేనా, ఇక్కడ చెప్పేది తప్ప అని ప్రశ్నించేవారు. లేఖనాలను వెతకడము లేదు. మరి ఆనాటి కాలములో బెరేయా సంఘస్థులు పౌలు శీలలు చెప్పిన సంగతులు అలాగా ఉన్నాయా లేవా అని వారు ఏం చేశారు? లేఖనములను పరిశోధించారు. ఈనాడు లేఖనములను పరిశోధించలేకపోతున్నారు. లేఖనాలను పరిశోధించకపోవడం ఒకటి పొరపాటు అయితే లేఖనానుసారమైన బోధను తిరస్కరిస్తూ ఉన్నారు. దేవుని ఉద్దేశములను తిరస్కరిస్తూ ఉన్నారు. ఈ తరములో దేవుని యొక్క సంకల్పానుసారమైన సేవ ఏంటో దానిని తిరస్కరిస్తూ ఉన్నారు. ఇది క్రమమైన పద్ధతి కాదు. నయమానుకు కుష్ఠరోగం ఉన్నది,
నేడు క్రైస్తవులకు కుష్ఠరోగం వచ్చింది, కనబడని కుష్ఠరోగము ప్రియుల. అది బాగు చేయాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. నువ్వు అక్కడ నయమాను బాగు చేయబడాలి అంటే యోర్దాను నదిలో పోయి 7 సార్లు మునగాలి నోరు మూసుకొని. ఈనాడు సార్వత్రిక క్రీస్తు సంఘము ఏక బోధలోనికి రావాలంటే నోరు మూసుకొని సప్పుడుదాకా సిలోయం అనే కోనేటి దగ్గరికి వచ్చి మునగాల్సిందే ప్రియులారా. సిలోయం అనే కోనేరు అనంటే ఎవరో కాదు, పంపబడిన వాడు. హల్లెలూయా. దేవుని చిత్తమును జరిగించడానికి ఆయా తరాలలో ఆయా భక్తులు కొంతమందిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. ఆ భక్తుని ద్వారా దేవుడు తన కార్యాలు జరిగించుకుంటాడు. ఇప్పుడు మోషే కాలంలో ఎంతోమంది ఇశ్రాయేలీయులు లేరా? మోషేనే దేవుడు ఎందుకు ప్రత్యేకపరుచుకున్నాడు? ఇశ్రాయేలు ప్రజలకేమో క్రియలను కనపరిచాడు, మోషేకేమో దేవుడు తన మార్గములను తెలియపరిచాడు. ఎందుకు అందరికీ మార్గములను తెలియపరచట్లేదు? మరి అప్పుడు ఎందుకు అడగలేరు? ఆయన చెప్పేది ఒక్కోడిదే కరెక్టా అని చెప్తున్న వ్యక్తులకు ప్రశ్నించదగిన ప్రశ్ననే ఇది ప్రభునందు ప్రియులారా. మరి మోషేనే ఎందుకు ఏర్పాటు చేసుకున్నావు ప్రభు అని చెప్పేసి దేవుని సన్నిధిలో మోకరించి ఉపవాసం ప్రార్థన చేయి. దేవుడు ఒకడు గుద్దితే మొత్తం పండ్లన్నీ రాలిపోతాయి. మోషే నా చిత్తానుసారమైన మనుషుడు హౌలే అంటాడు. మోషే నా ఉద్దేశములన్నీ నెరవేర్చేవాడంటాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడంటాడు. మోషే బిక్కిలి సాత్వికుడు అంటాడు. నీలో ఎలా ఉంది చెప్పు మళ్ళీ అంటే నాలో అలా లేదు కానీ నేను అంటే అట్లా ఒప్పుకోడు దేవుడు. ఇప్పుడు అదే ప్రశ్న ఇప్పుడు నయమని వేస్తూ ఉన్నాడు. ఇక్కడ నదులు లేవని ఇశ్రాయేలు దేశంలో ఉంటున్న నదులే శ్రేష్టమైనవా, ఇక్కడికి అన్ని ఫాల్తు నదులా అనుకుంటున్నాడు. అది కాదు. దేవుని కార్యం ఎప్పుడు జరుగుతుందో తెలుసా? మునిగినందుకు కాదు ప్రియులారా, విధేయులమైనందుకు. హల్లెలూయా. వినుట వలన విశ్వాసము కలుగుతుంది అన్నాడు. వినుట దేవుని గురించిన మాట వలన కలుగుతుంది. ఎప్పుడైతే నువ్వు వింటావో, ఆ విన్నదాన్ని అవలంబిస్తావో విధేయుడవై, అప్పుడు నీ జీవితంలో కార్యము జరుగుతుంది. చాలామంది ఏమంటారంటే నేను కార్యం జరిగిన తర్వాత విశ్వాసం ఉంచుతా అంటాడు. దేవుడు నువ్వు విశ్వాసం ఉంచితే నేను కార్యం చేస్తా అంటాడు. ఈ రెండు అక్కడనే ఉండిపోతాయి అన్నట్టు. ఆయన తగ్గడు, వీడు నేనెందుకు అని అనుకున్నంత వరకు దేవుని కార్యములు ఆటంకపరచబడుతూ ఉంటాయి. ప్రభునందు ప్రియులారా, అట్టి వారి నోళ్ళు మూయింపవలెను అన్నాడు. తీతుకు పత్రిక రాస్తూ అపొస్తలుడైన పౌలు భక్తుడు ఉపదేశింపకూడని వాటిని ఉపదేశించుచు కుటుంబములనే పాడు చేయుచున్నారు అన్నాడు. అట్టి వార్లను మనం ఏం చేయాలి? వారి నోళ్ళు మూయించాలి. ప్రియ తిమోతి, ఆ తీతు ప్రియ కుమారుడా, నీవు లోపముగా ఉన్న వాటిని దిద్దాలి అన్నాడు. ఈనాడు లోపముగా ఉన్న వాటిని దిద్దే పరిస్థితి పక్కన పెట్టేసి ఇంకా కొత్త కొత్త లోపాలను సృష్టిస్తూ ఉన్నారు. ఒకడు టిఫిన్ డబ్బా పట్టుకొని ఇట్లా అంటుంటాడు. ఎక్కడుంది బైబిల్లో? ఏ ప్రవక్తనన్నా చేసిండు అట్లా? పౌలన్న వాడిన రుమాలు వాడుకొని స్వస్థత పొందారు. పౌలన్న ఎన్న కెమెరా పెట్టి నీకేం జరిగిందని ఇప్పుడు చెప్పండి అని చెప్పాడా? అంత సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారు. కొంతమంది అయితే ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే, మరి ఒక సేవకుడు అద్భుతాలు ఏ విధంగా చేస్తున్నారు అనే దాన్ని ఫేమ్ కావడానికి, మనుషులలో ఫేమ్ కావడానికి ఏం చేస్తున్నారంటే, ఈ సేవకుని అనుసరించే కొంతమంది యూత్ పిల్లలు ఉంటారు కదా, కొత్తగా వచ్చే వాళ్ళను రిసీవ్ చేసుకుంటారంట. రిసీవ్ చేసుకొని వాళ్ళ పక్కన కూర్చుండి అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు, ఏంటి మీ పరిస్థితి అన్నీ నోట్ చేసుకొని, అక్కడున్న సేవకుడు బైబుల్ ముంగడ పెట్టుకోడు. ఏం ముంగడ పెట్టుకున్నాడంటే ల్యాప్టాప్ ముంగడ పెట్టుకుంటాడు. ఆ ల్యాప్టాప్లో ఏం కనబడుతుందంటే బైబుల్ ఉండదు. అక్కడి నుంచి వస్తున్న మెసేజ్లు కనబడుతూ ఉంటాయి. ఫలానా సహోదరి కడప నుంచి వచ్చారు, ఈమెకు కడుపు నొప్పితో బాధపడుతుంది.
ప్రియ సహోదరి రేష్మమ్మ, నీవు కడుపు తొప్పుతో బాధపడుచున్నావు, దేవుడు నిన్ను దర్శిస్తా ఉన్నాడు అనేసరికి ఇప్పుడు ₹1,00,00,000 లాటరీలో ప్రైజ్. ఇప్పుడు చాలామంది లక్కీ లాటరీ అవి బంపర్ ఆఫర్స్ అవి పెడతారు కదా. దాంట్లో లాటరీలో ఓపెన్ చేస్తున్నప్పుడు ఆడు ఇనిషియల్ చదవకుండా నరేష్ అని చదివిండు అనుకో, ఇక నరేష్ అనే పేరున్న వాళ్ళందరూ ఎట్లా అయిపోతారు? ఉక్కిరి బిక్కిరి అయిపోతారు. ₹1,00,00,000 లక్కీ లాటరీలో వచ్చిందంటే. ఆడు తీరా ఆడికి పోయిన తర్వాత నీ ఏం ఇనిషియల్ ఏంది అంటే బి నరేష్ అంటే, అరే ఆడ ఎస్ నరేష్ ఉందిరా అవలే అంటాడు. అప్పుడు వీడు సప్పుడు దాకా నోరు మూసుకొని పోవాల్సి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇటువంటి కొన్ని బలహీనతలను వాడుకుంటూ సంఘాలను పెంచుకుంటున్నారు. దేవుని కార్యములు జరగడం లేదు అక్కడ, వీళ్ళే కార్యాలను సృష్టిస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, కొంతమందిని వాళ్ళే గ్యాదర్ చేసుకొని, అమ్మ నువ్వు మధ్యలో కూర్చుండి, అక్కడ కూర్చుండి నువ్వు ఈ ప్రశ్న అడగాలి, ఆ జవాబు ముందుగానే వీడు ప్రిపేర్ అయి ఉంటాడు అన్నట్టు. ప్రిపేర్ అయి ఉండి ప్రశ్న అడిగిపించుకొని ప్రశ్న జవాబు చెప్పాడు. నిజంగా ఇది దేవుని చిత్తమా? ప్రభునందు ప్రియులారా, నిరంతరము పరిశుద్ధాత్మ కౌగిలిలో మనము సహవాసంలో ఉంటే, స్టెఫెను మాట్లాడిన మాటలకు వాళ్ళు ఏమని సాక్ష్యం ఇచ్చారు తెలుసా? అతడు దేవుని దూత వలె కనబడుతున్నారు అన్నాడు. మనుషుడు కనబడలేడు వాళ్ళకి. స్టెఫెను అంటే పరిశుద్ధాత్మ చేతను ఇంకా సేవకుడిగా ప్రతిష్ఠింపబడలేదు. అయినప్పటికీ సంఘములో గొడవలు జరుగుతున్నాయి, అన్నము పెడుతున్న దగ్గర గొడవలు జరుగుతున్నాయి అని చెప్పేసి, మరి అక్కడ ఇప్పుడు ఎవరిని పడితే వాళ్ళని ఉంచొద్దని చెప్పేసి మరి అపోస్తులు ఏం చేసిరంటే పరిశుద్ధాత్మ చేత నింపబడిన 7 వాళ్ళు నియమించారు. వారు ఏం చేస్తారు? భోజనం వడ్డిస్తారు. ఆ భోజనం వడ్డిస్తున్న వాడు ప్రసంగిస్తుంటే అందరి దృష్టికి ఆయన ఒక దేవదూతలా కనబడ్డాడట. అందరి దృష్టికి ఎలా కనబడ్డాడు? దేవదూత వలె కనబడ్డాడు. దయచేసి అపోస్తుల కార్యముల గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనములో చూసినట్లయితే, సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనపడెను. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఈనాడు దేవదూత ముఖము కనబడట్లేదు, దయ్యం ముఖం కనబడుతుంది. కారణం ఏంటి అంటే, ప్రశ్నను వాడి తయారు చేసుకొని జవాబు వాడి చెప్పడం దేవదూత లక్షణమా? ఆ టైంలో ఏది నువ్వు మాట్లాడాలో దేవుడే నీకు అందిస్తాడు. అది దేవదూత ముఖము వల్లే కనబడేటట్లుగా మనల్ని చేస్తుంది ప్రియులారా. హల్లెలూయా. మోషే 40 దివారాత్రములు మరి సీనాయి కొండ మీద ఉండి కిందికి దిగుతున్నప్పుడు మోషే ముఖమును చూడలేకపోయారు కిందున్న జనాలు. అంత ప్రకాశించింది. నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడితే నీలో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఆ అద్భుతాలు జరగకుండా చాలామంది ఆటంకాలుగా నిలబడుతున్న వారు ఎవరో తెలుసా? ఈ నయమాను వ్యక్తిత్వం లాంటి వారు. వీళ్ళు పరాక్రమశాలులే, గొప్పవాళ్ళే, విజయం పొందుతున్న వారే, కానీ దేవునికి అవరోధంగా నడుచుకుంటున్నవారు, దేవుని ఉద్దేశమునకు విరోధముగా నడుచుకుంటున్నవారు. అక్కడ నయమాను కనబడుతున్నాడు. ఈనాడు సంఘముల్లో సేవకులు కనబడుతూ ఉన్నారు, సంఘాలు పరిపాలకులు కనబడుతూ ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, కొంతమంది తయారైపోయారు, మొత్తం కుటుంబాన్ని దించుతారు ఇక్కడ స్టేజ్ మీద. మొత్తం బయటోడు ఎవడు కనబడాడు. ఎన్ని రోజుల నుంచి ఆయనని వెంబడిస్తున్నా కానీ కనీసం ఒక రోజన్న స్టేజ్ మీదకి వెళ్ళిపోరు. అంటే వాళ్ళే పరిశుద్ధాత్మ పూర్ణులు, వాళ్ళే ప్రవక్తలు, వాళ్ళే అపోస్తులు, వాళ్ళే అన్నీ, ఇంకా వాళ్ళే. ప్రభునందు ప్రియులారా, రీసెంట్గా తల్లిదండ్రుల ఉద్యోగాలు పిల్లలకు రావద్దని గవర్నమెంట్ ఒక చట్టం తీసుకొచ్చింది. కానీ ఈ చట్టం లోకంలో వచ్చింది, కానీ విశ్వాసులు రాలేదు, సంఘాల్లో రావలేదు. ప్రభునందు ప్రియులారా, ఆదిమ కాలంలో అపోస్తులు ఏం చేశారు? పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు, జ్ఞానాత్మ పూర్ణులైన వారిని 7 ఏర్పాటు చేసుకున్నారు.
వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళు తెలియదు, కానీ దేవుని పని కొరకు నియమింపబడ్డారు. ఈనాడు పరిశుద్ధాత్మ పూర్ణులకు బదులుగా లోకాత్మ పూర్ణులనుగా నియమించుకుంటున్నారు. ప్రభునందు ప్రియులారా, ఈ పరిస్థితి పోవాలి. ఈ నయమానులందరినీ దేవుడు కొంతకాలం నయం పోవును గాక. అప్పుడు మళ్ళా ఆ నయమాన్ దగ్గరికి వచ్చేసి వేరే వాళ్ళు అంటారు ఏమని, 13వ వచనము చూడండి, 5:13లో, ఏటో తిరుగుతున్నావు ఎదురా అనుకున్నారా? అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయనా, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడల నీవు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడవు కమ్మను మాట దానికంటే మేలు కదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్టు యోర్దాను నదిలో 7 మార్లు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహము వలె అతడు శుద్ధుడాయెను. అతడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి, అప్పుడేమో రాలేడు, దైవజనుడే రావాలనుకున్నాడు. మధ్యలో కోడు ముట్టుకే వేసరికి అప్పుడు వెలిగింది బల్బు. అరే, మరి చేస్తే ఏం పోతుంది అని చెప్పేసి మరలా యోర్దాను నదికి పోయి మునుగగానే అతని దేహము పసిపిల్ల దేహంగా మారిపోయింది. అంటే మధ్యలో ముట్టికే వేసేటోడు ఉండాలన్నట్టు. ప్రభునందు ప్రియులారా, లేకపోతే మంచిగా నడిచే పరిస్థితి లేదు. ప్రభునందు ప్రియులారా, అప్పుడు ఏం చేశాడు? పరివారముతో దైవజనుని దగ్గరికి వచ్చి అతని ముందర నిలిచాడు. ఆ 11వ వచనములో ఏమన్నాడు? ఆ దైవజనుడే వచ్చి నా ముందర నిలిచన్నాడు. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు? పరివారంతో కూడా వెళ్ళి దైవజనుని ముందర నిలబడతా ఉన్నాడు. నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులో నన్ను దేవుడు తప్ప లోకమంతటి అందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడనైన నా యొద్ద బహుమానము తీసుకొనవలసినదని అతనితో చెప్పగా, దేవుని నామానికి స్తుతి కలుగును. ఈ పరిస్థితి నయమాన్ జీవితంలో వచ్చింది పిల్లలు, ఈ లోకంలో కూడా రాబోతుంది. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఆకాశం నుండి కలిగిన దర్శనమునకు పౌలన్న విధేయుడైనాడు కాబట్టి పౌలన్న అందరికీ మాదిరి పురుషుడుగా దేవుడు నియమించాడు. ఈనాడు అదే ఆకాశం నుండి కలిగిన దర్శనమునకు మరి ఓఫిర్ మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షులు దైవజనులు అద్దంకి రంజిత్ ఓఫిర్ గారు విధేయుడయ్యాడు కాబట్టి ఆ విధేయతను బట్టి సార్వత్రిక క్రీస్తు సంఘము ఒక దినాన ఆయన ముందు మోకరించే పరిస్థితి దేవుడు తీసుకురాబోతున్నాడు. అన్ని దుర్బోధలను లయము చేసే పరిస్థితి రాబోతుంది. నానా విధములైన అన్య బోధలు సంఘాల నుండి తొలగిపోయే పరిస్థితి రాబోతుంది ప్రియులారా. కాబట్టి మనకున్న సమయమును మనం సద్వినియోగం చేసుకుంటూ మరి ఈ తరములో దేవుని సంకల్పానుసారమైన సేవలో మనము పాలేవారమై ముందుకు సాగుతాం. దేవుని ఉద్దేశమునకు వ్యతిరేకంగా మనము ప్రయాణం చేయొద్దు. దేవుని ఉద్దేశానుసారంగా మనము ప్రయాణం చేస్తే మనలో ఉంటున్న లోపాలు తొలగిపోతాయి. మనము కూడా ఒక శుద్ధులము కాగలుగుతాము. మనము దేవుని చిత్తములో బలమైన సాధనములుగా మనము వాడబడగలుగుతాం. దేవుడు అటువంటి కృప, కాపుదల, సహాయము నిరంతరము మనకు అనుగ్రహించి దేవుడే మహిమనందునుగాక. ఆమేన్. రండి ప్రియులారా, మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. కన్న తండ్రి, నన్ను దర్శించినందుకు నీకు వందనాలు. నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. స్తోత్రములు ప్రభువా. నా హృదయమును నీ వాక్కు చేత నింపినందుకు నీకు వందనాలు. నీ ఉద్దేశముల చేత నన్ను నింపినందుకు నీకు వందనాలు. స్తోత్రములు. ఆనాటి నయమాను వలె నా తండ్రి నాయన నేను ఆలోచించకుండా ప్రభువా, మరి నా తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు. నీ ఉద్దేశమును ఏమై ఉన్నదో దాని మీద నా దృష్టిని కేంద్రీకరించి నీ ఉద్దేశానుసారంగా నేను ముందుకు సాగడానికి మీరు సహాయం చేయమని అందరము వేడుకుందాం. అందరము ప్రార్థన చేద్దాం ప్రియులారా. దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి ఆరాధన చేస్తూ అందరము దేవుని సన్నిధానములో మనము విజ్ఞపిద్దాం ప్రియులారా. ప్రభువా, నీ చిత్తమునకు విధేయుడని కావాలి. ఆకాశం నుండి కలిగిన దర్శనమునకు పౌలన్న
అవిధేయుడు కాలేదు. నీ నోట నుండి వస్తున్న ప్రతి మాటకు నేను కూడా అవిధేయుడను కాకుండానట్లుగా నన్ను బలపరచండి. నన్ను ఒక మాదిరికరమైన వ్యక్తిగా తీర్చండి. విశ్వాసులకు మాదిరిగా నేను ఉంటున్నట్లుగా నన్ను తయారు చేయండి అని అందరము ప్రార్థన చేద్దాం. లోకానికి మాదిరిగా ఉండడము సర్వసాధారణమైన విషయము, కానీ విశ్వాసులకే మాదిరిగా ఉండడము అసాధారణమైన విషయం. ఈ అసాధారణమైన విషయాన్ని దేవుని సహాయంతో మనము పొందుకొని మన దైనందిన జీవితంలో దేవుణ్ణి హెచ్చిస్తూ మనము ఎదుగుతూ అన్ని విషయాల్లో మనం వర్ధిల్లుతూ ముందుకు సాగుతాం. అటువంటి కృప అనుగ్రహించినట్లుగా దేవుణ్ణి మనము వేడుకుందాం. ప్రియులారా, ఎవరము కూడా మన స్వచిత్తమును నెరవేర్చుకోవడానికి, స్వబుద్ధిని నడుచుకోవడానికి మనము అడుగులు ముందుకు వేయక దేవుని చిత్తం ఏమై ఉన్నదో దాని మీద దృష్టి కేంద్రీకరించి మన జీవితాలను దేవునికి ఉపయోగకరమైన పాత్రలుగా మనం మలుచుకుందాం. ప్రియులారా, హల్లెలూయా హల్లెలూయా ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, నన్ను దర్శించినందుకు నీకు వందనాలు. నీ ఉద్దేశానుసారంగా నా బ్రతుకును మార్చండి. నీ ఉద్దేశంలో అనుసరిస్తూ బ్రతికింపచేయండి. హల్లెలూయా 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 హల్లెలూయా. గొప్ప దైవం నీకు వందనాలు. నా ముఖము దేవదూత ముఖము వల్లే మారాలని ఇష్టపడుతున్నాను ప్రభువా. నన్ను చూసిన వారు కూడా ప్రభువా, ఆనాడు స్టెఫెన్ను చూసిన వాళ్ళు ఎలాంటి సాక్ష్యం ఇచ్చారో నన్ను చూసిన వాళ్ళు కూడా అలాంటి సాక్ష్యం ఇచ్చేలాగున నా బ్రతుకును మార్చండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆశయితే ఉంది నాలో అందుకోలేకున్నాను, నా చేయి పట్టుకో నా రక్షకా, నా చేయి పట్టుకో నా యేసయ్యా. ఆశయితే ఉంది నాలో అందుకోలేకున్నాను, నా చేయి పట్టుకో నా రక్షకా, నా చేయి పట్టుకో నా యేసయ్యా. నీలోనే నేను నిలవాలని, నీ నీలోనే నేను నిలవాలని, నీ ఆత్మలో నేను నడవాలని, నీ రూపునే పొందుకోవాలని, నీ రూపునే పొందుకోవాలని, నీ మనసు నాకిల రావాలని, నీ మనసు నాకిల రావాలని. ఆశయితే ఉంది నాలో అందుకోలేకున్నాను, నా చేయి పట్టుకో నా రక్షకా, నా చేయి పట్టుకో నా యేసయ్యా. నీ ప్రేమనే కలిగి ఉండాలని, నీ ఫలము నాలో పండాలని, నీ నే కలిగి ఉండాలని, నీ ఫలము నాలో పండాలని, నీ కృపతో నామది నిండాలని, నీ కృపతో నామది నిండాలని, ఆత్మాగ్ని నాలో మండాలని, ఆత్మాగ్ని నాలో మండాలని. ఆశయితే ఉంది నాలో అందుకోలేకున్నాను, నా చేయి పట్టుకో నా రక్షకా, నా చేయి పట్టుకో నా యేసయ్యా. ఆనాటి పౌలుగా బ్రతకాలని,
ఆశ్చర్య కార్యాలు చేయాలని ఆనాటి పౌలుగా బ్రతకాలని ఆశ్చర్య కార్యాలు చేయాలని ఆత్మీయ శిఖరాలు ఎక్కాలని ఆత్మీయ శిఖరాలు ఎక్కాలని సాతానునే చిదుక ద్రొక్కాలని సాతానునే చిదుక ద్రొక్కాలని ఆశైతే ఉంది నాలో అందుకోలేకున్నాను నా చేయి పట్టుకో నా రక్షకా నా చేయి పట్టుకో నా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నా చేయి పట్టుకొని నన్ను నడిపించయ్యా. నువ్వు నడిపిస్తే నేను తిన్నని మార్గములో నడవగలుగుతాను ప్రభువా. సరైన మార్గములో నడవగలుగుతాను, సరళమైన మార్గములో నేను నడవగలుగుతాను ప్రభు. మీరు నాకు సహాయం చేయండి. నాలో ఆశ అయితే ఉంది ప్రభువా, నేను అందుకోలేకపోతున్నాను. నా చెయ్యి పట్టుకోనండి, నన్ను నీ నీతి మార్గములో నన్ను నడిపించండి, నీ ఉద్దేశ మార్గములో నన్ను నడిపించండి, నీ ఉద్దేశములో సఫలీకృతము చేసే మార్గములో నన్ను నడవచేయండి, నన్ను వాడుకోనండి అని అందరము ప్రార్థన చేస్తుంటుండగా మన మధ్యలో తమ్ముడు నతానియల్ ముందుకొచ్చి ప్రార్థన చేస్తాడు. ఆశీర్వాదంతో మనము సెలవు తీసుకుందాం.